పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి. నిజంగా నీవు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే అయితే, నీవు నిజమైన విశ్వాసివే అయితే సజీవ యాగముగా మీ శరీరం దేవునికి సమర్పించారా? ఈనాడు చాలా మంది శరీరాన్ని దేనికి సమర్పిస్తున్నారో తెలుసా? ఇంట్లో ఉండే ఫ్యాన్కు, లేదా సముద్రానికి, పురుగు మందులకు, వాటికి సమర్పిస్తున్నారు. అది దేవుని చిత్తము కాదు. చాలా మంది క్రైస్తవులు కూడా విశ్వాసంలో జీవిస్తున్న వారు సైతం తమను తాము, తమ శరీరాలను ఈ లోక సంబంధమైన వాటి కొరకై సమర్పిస్తున్నారు. అందుకనే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నీ శరీరాన్ని దేవునికి సమర్పించడం అంటే దేవుని కొరకు నీవు చనిపోమని కాదు, కానీ నీవు చేసేటువంటి శారీరక క్రియలు దేవునికి మహిమకరంగా ఉండాలి. శరీరముతో పాపము చేయకుండా పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగానే ఉండాలి. అది సజీవ యాగముగా మీ శరీరం దేవునికి సమర్పించడం అంటే.